రకాలండి. ఇక నేను చేసేది ఏంటంటే అండి, నేను మొత్తం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి నాకు. ఓహో, నేను ఫ్రీగా చేయను, కొంచెమన్నా డబ్బులు తీసుకుంటా. అరే అమర్, అరే పిలిచి వెళ్ళిపోన్నావు ఏంట్రా, వాడు రాలేడు ఇంకా. అదే వస్తాడు. అరే ఎట్లుంటాం కాదు కానీ, అరే అరే ఆడేవా ఫ్రెండ్, నీకు అన్ని సెట్ చేస్తాడు, నేను కూడా సెట్ చేసుకుంటాడు. పెళ్లి పెటాకులు, నీ కర్మ పిండా కూడా అన్ని పెడతాడు. ఏం మాట్లాడుతున్నావురా? నీ పేరేంటి? నా పేరు గరం మసాలా అండి. గరం మసాలా. నీ పేరు? గసగసాల్. గసగసాల్. అదే అమర్, ఏంద్ర కొద్దిగా హార్ష్ గా ఉంటదండి. సీరియస్ అండి ఖైదున్నారు. నాకు వెళ్ళిపోయిందంటే ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి. నాదే ఉంది ప్యాలెస్ లాంటి ఇల్లు. నీ ప్యాలెస్ లాంటి ఇల్లు ఉందా? అవునండి. ఎక్కడండి? మన గుండెనికల్నే. ఇదా? కానీ ఒక చిన్న రూల్ అండి. ఏంటండి? ఎంట్రీ ఫీజు 500 అండి మా ఇంట్లోకి. అంతే. చీప్ అండి. చీప్ ఉంది. క్యాషా? ఆన్లైన్ అండి. ఓకే. 500 పర్ హెడ్. ప్యాలెస్ 500 అంటే ఏంది మాస్టర్? మామూలు అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అగ్రిమెంట్ సైన్ చేయండి. ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటానండి కంపల్సరీ. ఫోన్ 500 అన్నప్పుడు ఈ మాత్రం చదివి ఒప్పండి. అరే వాళ్ళు లేరు, ఇంకా రాలేరు. మీరు అమర్దీప్ పంపించే పెళ్లిళ్ళ బ్రోకర్ అమర్దీప్. మీరు నేనండి పెళ్లి కొడుకుని. అల్లుడు గారు రండి రండి, లోపల రండి, లోపల రండి. 2000 రూపీస్. 2000 రూపీస్. ఇలా ఉంటా పెట్టు కాదు, 500 నాకు ఒక్కడి కాదండి పర్ హెడ్. అది కొట్టేయండి. అయ్యా, ఎంట్రీకి 500, ఎగ్జిట్ కి 10,000 రూపీస్ పర్ హెడ్. ఎవరా నువ్వు? మనిషి మండేవా? 40,000 ఏంద్రా? నువ్వు అగ్రిమెంట్ లో చదువుకోలేదా? చదువుకో. ఎంట్రీ 500, ఎగ్జిట్ 10,000. అరే అరే అది ఫస్ట్ చెప్పాలి కదా. మీరు చదువుకోవాలి కదా. 40,000 అంటే కష్టం అతను లేవు. లేకపోతే ఈ ఇల్లు మీ చెప్పకు. 40,000 సక్సెస్. రండి, 2000 కొట్టు. దేనికి అంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు కదా. మళ్ళీ 2,000 అంటున్నాడు. అంటే కొట్టింది క్యాన్సిల్ అయింది. లేదు, నేను మాడతా. నువ్వు ఏది పడతాడు కొట్టుకుంటే ఏది వస్తా పైసలు కొట్టను. నేను చెప్పేస్తాను. చెప్పకన్నా చిప్పపాలు చేయకు. ఈ అమ్మ ఏడు దొరికినారు. సక్సెస్ఫుల్. క్యాన్సిల్ అయిందేమో. చాలేదా బాబు, సక్సెస్ వచ్చింది. కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, గరం మసాలా గారు. చెప్పండి. గసగసాలు కొట్టండి. 60,000. దేనికి? అది ఇంపోర్టెడ్ సోఫా. ఆడు కూర్చుండు, అది వన్ సైడ్ అయిపోయింది, సొట్ట పడ్డది. నేను ఇంకో సోఫా తెప్పించుకోవాలి. కొట్టేసేది. ఎందుకున్నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? వద్దు, ఒక్కరి 60,000 కొట్ట. మామగారు ఒక్కసారి రండి, కింద కూర్చోండి. కింద మల్లుడు అంటే ఇప్పుడు మన తెలుగు పద్ధతి ప్రకారము పెళ్లి చూపులు అంటే అందరు కింద కూర్చొని చేసుకుంటారండి. అవును కదా? పెద్ద మనుషులు కూడా చెప్తారు కింద కూర్చొని సాంప్రదాయంగా చేసుకుందాం. అల్లుడు ఎంత బుద్ధిమంతుడే, ఎంత సాంప్రదాయం ఉంది, పాత పద్ధతుల్లో పాటిస్తున్నాడు. కింద కూర్చోండి అమ్మా. ఒక ఫోన్ మాట్లాడుకుని వస్తా. మీకు పొద్దున్న అండి మీ అల్లుడు మిమ్మల్ని ఇప్పుడే కింద కూర్చోబెట్టిండు. రేపు పొద్దున పెళ్లి అయినాక గేడు బయట కూర్చోబెడతాడు. ఈ బిడ్డ బతుకు ముగిపోలే పోహం. గరం మసాలా నువ్వేనా? 60,000 కొట్టు. కూర్చోలే చూడొకసారి. కూర్చోద్దని చెప్పిన కదా పైన. అల్లుడు యూఎస్ లో నేను పైన కూర్చుంటా, అన్ని పైన ఉంటాయి. మరి ఏదైనా కిందికి వచ్చింది. పైన కూర్చుంటాం. మీరు చాలా గుడ్ బాయ్. ఏదో తెలియదారు చూపించే. అరే నిజంగా ఈ అమరాన్ని కొట్టారా ఫస్ట్? చెప్పి 60,000 సక్సెస్ఫుల్లీ. ఓకే. అయ్యో మర్చిపోయాను, నామతి మరపండా. బ్యాగ్ అండి. నేను కూడా మర్చిపోయాను బ్యాగు. ఎగ్జిట్ ఎంట్రీ.
బ్యాగ్ ఎంత? 1500 అల్లుడు. ఇది 50 రూపాయలే. 50, 1500. వాళ్ళు కలిపి 2000 తగ్గుతాడు ఇప్పుడు. నికృష్టుడా బాబోరా. ఎక్స్క్యూజ్ మీ, గరం మసాలా గారు. ఒక్క నిమిషం నాకు మండుతుందిగా. మండుతున్నట్టుంది. ఏమో ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మీరు బయటకు పోకండి, ఓకేనా? అల్లుడికి ఇప్పుడే మన మీద ఎంత ప్రేమనో పదండి లోపలికి వెళ్దాం. మా అల్లుడు బంగారు కొండ. ఏమన్నా కొడతా ఉన్నావు? తినేద్దామనే. టోటల్ 52,500 రూపీస్. దేనికి? అంటే మీరు 5 బయటికి వెళ్ళారు, 5 లోపలికి వచ్చారు. నేను కూడా బయటకు వెళ్ళినా. అవును, కొట్టండి. నీకు నన్ను ఒక్కరిని కనికరించిన చెప్పేలా 52,000 కట్టాను. మామ నేను నీకు నచ్చినా కదా, ఆ 2 కోట్లు ఇచ్చినావు అనుకో, పెళ్లి సెట్ చేసుకుందాం. నువ్వు మాకు నచ్చాలి కాదు, మా బిడ్డకి నువ్వు నచ్చాలి. ఇది ఒకటి ఉందా? ఎక్స్క్యూజ్ మీ, నచ్చిందా? ఏమ్మా అబ్బాయి నీకు నచ్చాడా? రెండు కోట్లు. నువ్వు పక్కకు రాకరా. హైదరాబాద్ లా నాకు చాలా మంది బంధువులు ఉన్నారు. జీతంతో అట్లా ఆడుకుంటావా? కొట్టేసి బయటికి వెళ్ళి బయటికి వెళ్తారా? అరే ఇట్లా పంది మూతోడా. దండి లోపలికి ఇలా ఉంటావు నువ్వు. ప్లీజ్ మామ బయటకు పోకండి. నాకు అర్థమైంది అల్లుడు. ఎండకు మనం బయటికి తిరిగితే ట్యాన్ అయ్యి కళ్ళు చక్కెర అవుతుందని అల్లుడు అరుస్తుండు. మీరు లోపల కూర్చుందాం రారి. ఎంతరా? 52,500. కొంచెమంది మీరా ఆఫరు. నో డిస్కౌంట్ అండి. 52,500 టన్ను. థ్యాంక్ యూ సో మచ్. మామ పిల్లకి నేను నచ్చిన, ఆ పిల్ల నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ పెళ్లి ఫిక్స్. అల్లుడు ఏది మళ్ళీ అల్లుడు? నాకు కూడా హైదరాబాద్ లో బంధువులు ఉన్నారు. వాళ్ళు వచ్చి చూసి నేను ఓకే చేస్తే అప్పుడు పెళ్లి. వీళ్ళే నాలు. అరే రానే మాటలు. వచ్చేయండి. ఫోర్ ఎంట్రీస్. ఇగో మామ ఒక్క నిమిషం. మీకు ఇల్లులు ఉన్నాయా? మీ ఇంట్లో చెప్పులు వేసుకొని వెళ్తారా? పోకురా, చెప్పుడు కడిగిరా. నా బతుకు చెప్పుల పాలు వేసి నా భర్త అయిపోయాడు. కొడుకే తలకాయ కొబ్బరికాయలు పడిపోతుంది. కొట్టితే చెప్పులు వేస్తున్నా. నేనే పెళ్లి కొడుకుని బాగున్నాను కదా చెప్తున్నా. బయటకు పోదు, అందరు కూర్చోండి. నా కొడుకు. అరే నీ కొడుకునే. చెప్పు మీద చెప్పు. కూర్చున్నాడా? చెప్పిండే నా బతుకు చెప్పుల బతుకు వేసి ఇట్లా బాలుడా. ఎందుకు బాలు బయటకు వేస్తున్నావు? కాదండి ఏమో చిన్న బయటికి వెళ్ళకని చెప్పిన సిప్పు చాలా మాన మరి ఏముండదా? డిప్రెషన్. 84,000. ఒక్క నిమిషం. అది జరుగుదా ఊదామని 10,000 బయటనే మాట్లాడుకుందాం. ఏంటో సెట్ చేసుకుందాం, ఓకేనా? అల్లుడు ఎండ పడుతుంది, ఏం మాట్లాడతావు? సక్సెస్ఫుల్లీ. ఓకే మీ వాళ్ళందరూ వచ్చిర్రు, నేను నచ్చిన కదా. డన్, పెళ్లి ఫిక్స్ గా. లేదు వాళ్ళలో వచ్చి మా వాళ్ళు రావద్దా? వచ్చేసారండి వాళ్ళు. దూరం ఉంది, ఈ దాటకూడదు. దండం పెడతా. చూసారా అండి, వాళ్ళు మమ్మల్ని లోపలికి వచ్చారు, మీ వాళ్ళని బయటనే నిలబెట్టారు. ఏందల్లుడు వాళ్ళని బయట నిలబెట్టావు? అది పొద్దున 8కి, మధ్యాహ్నం 4. మీరు రారి. ఇవిడ అరే 2. నాకు అర్థమవుతుందా మీకేమన్నా? మీరు కూడా బయట ఉన్నారు. 52,500
22,500 నీ తీట అది నీ తీట కష్టపడవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎక్కడి నుంచి వచ్చినావు? మా ఆచారం అయ్యా. మీ ఆచారమా? కడపకు మొక్కి దండం పెట్టుకుంటాము. కడప మహాలక్ష్మి మాకు. ఎంత? 20,000 చెప్పులు వేసుకొచ్చారు వాళ్ళు. ఈ అమ్మ చెప్పులు ఇప్పుడు రా. మా అత్తకి చెక్కలు కూడా అవుతుంది, అట్లా లాగదు చెప్పులు. అచ్చా సకల గుల్ల అవుతుందా? గర్భం మొక్కినప్పుడు నాకైంది సకల గుల్ల. మీ పాప ఏం చదువుతుంది? MBBS, FRCS, లెనిల్. ఓ నైస్. మరి అల్లుడు ఏం చదువుకున్నాడు? 10th ఫెయిల్ బాగా వేస్ట్ గా. సరే మీ పాప ఏం జాబ్ చేస్తుంది? మా పాప MBBS డాక్టర్ చదువుతాడు, నెలకు 5 లక్షలు జీతం. అవును నైస్. అల్లుడు ఎంత సంపాదిస్తాడు? వాడు గుడికాడ కూర్చుంటాడు పొద్దుగాలే. ఏందిరా ఇది? నీకెంత వస్తుంది? నాకంటే మణికొండలో 2 ఫ్లాట్లు ఉన్నాయి. మాదాపూర్ లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. జూబ్లీ హిల్స్ లో రామనాయుడు స్టూడియో మనదే. అంటే చెప్తే వాళ్ళు కొడతారు, కాదు మనది అది. నీకు ఇవన్నీ ఉన్నా అల్లుడికి ఏం లేకపోయినా ఈ ప్యాలెస్ ఉందిగా. ఈ ప్యాలెస్ కూడా మందే అండి. రెంట్కి ఇచ్చాము మీ అల్లుడికి అంతే, 2 hours కోసం. అప్పటి నుంచి అందుకే ఇగో ట్రాన్సాక్షన్ చూడండి ఎట్లా కొట్టాడు. అమ్మ గురుమర్లారా, ఇంత దారుణం. 2 గంటలు అడిగినా కదరా. ఓ రిలాక్స్ బ్రో, 2 గంటలు అయిపోయింది. ఇగో చూడు 2 గంటలు అయిపోయి 10 minutes ఎక్కువ అయింది. పోతాను నేను పోతాను, నాకు ఇది వద్దు. మా వాడికి అది లేకపోయినా ఇవి లేకపోయినా వల్ల నీకు ఏమీ లేకపోయినా నీకే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అల్లుడు. వీడి చేస్తారా? అవును, అటు ఇటైనా వల్ల వీడికే ఇస్తా. మీరు పోదాం రాలేడు. ఓకే పోదాం. కాదు పోయేమో 10,000 కొట్టి ఎగ్జిట్ పైసలు. అరే అరే నాకు లాస్ట్ టైం చెప్పలేదురా మీరు. రావట్లేదే. నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు నచ్చగాడు? కాదు, నవదీప్ అన్న అని చెప్పి నాకు నీకు బాగా సెట్ చేస్తా. నా బతుకు కన్నలు పాలైపోయింది. ఒక్క సంబంధం కూడా సెట్ కాకూడదు.